హలో గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానియస్కే ఇన్ఫోటెక్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చానియస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ విషయాన్ని చాలామంది మీరు గమనించాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఎస్ఏపిలో జాయిన్ అవుతారు కానీ సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. దానికి సంబంధించి మనకి రీజన్స్ గురించి మనం ఈరోజు క్లియర్ కట్గా మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో ఫస్ట్ విషయం ఏంటంటే ఎస్ఏపిలో మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇమీడియట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఎస్ఏపిలో జాయిన్ అయిన వెంటనే జాబ్ వచ్చేసేయాలి, ఇక వెంటనే 2 months కూడా కోర్స్ కాదు అప్పుడే జాబ్ వచ్చేసేయాలని చెప్పేసి వెంటనే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే జాబ్ కోసమే ఎస్ఏపి అన్నట్టుగా జాయిన్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగా సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టము. అండ్ చాలామంది అలాంటి స్టూడెంట్స్ బయటికి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటి, ఇమీడియట్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి ఎస్ఏపీలు ఎప్పుడూ కూడా. అండ్ ఎవరైతే ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా కోర్సులో నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కోర్సులో మళ్ళీ రీజాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరో చూస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళు 6 నెలలకు 5 నెలలకు 3 నెలలకు సక్సెస్ అవుతారు, వాళ్ళు చూసి మళ్ళీ రీజాయిన్ అవుతారు. అప్పుడు మీ టైం వేస్ట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ విషయం ఏంటంటే కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం కోర్సు డ్యూరేషన్ ఎంత అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి జాబ్ కొట్టడానికి ఎంత టైం పడుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్లో ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇంటెలిజెన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది, ఒక్కోసారికి కొంతమంది తక్కువ టైం పడుతుంది. ఆ డిపెండ్స్ అపాన్ ది పర్సన్ అది. కాబట్టి కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు తొందరగా రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఎస్ఏపి అనేది గోల్డ్ స్టాండర్డ్ కోర్సు, నో డౌట్ ఎట్ ఆల్. ఈవెన్ మీరు 4 years ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 10 lakhs మినిమం ప్యాకేజ్ వచ్చేస్తుంది. మీకు ఎంత కావాలంటే అంత ప్యాకేజ్ వాళ్ళు ఇస్తారు, అందులో ఎటువంటి డౌటే లేదు. కాకపోతే ఏంటంటే ఒక నాన్ ఐటీ నుంచి ఐటీలోకి స్విచ్ అవుతున్నామంటే మినిమం సమ్ అమౌంట్ ఆఫ్ టైం అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రియల్ టైంలో కూడా సర్వైవల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏంటంటే వెంటనే తొందరగా సక్సెస్ అవ్వాలి అనేది మైండ్లో నుంచి తీసేసి కొంచెం హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవుదాము అన్న మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. అండ్ చాలామంది తెలియక ఏ మాడ్యూల్ తీసుకోవాలో తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైనాన్స్ చదువుకున్న వాళ్ళు వెళ్ళి ఎబాప్లో జాయిన్ అవ్వటము, లేదా నాన్ కోడింగ్ కోర్సులో జాయిన్ అవ్వటము చేస్తూ ఉంటారు. వాళ్ళు దెబ్బతినేస్తూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే ఫైనాన్స్ చదువుకునే వాళ్ళకి ఎఫ్ఐసిఓ ఉంది, అలాగే మెటల్ మేనేజ్మెంట్ ఉంది, అలాగే మనకి ఎవరికైతే మనకి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, మెటీరియల్స్ మీద ఐడియా ఉన్నవాళ్ళు, పర్చేసింగ్ మీద ఐడియా ఉన్నవాళ్ళు, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మీద ఉన్నవాళ్ళు ఎంఎం చూస్ చేసుకోవచ్చు. చాలామంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎంఎం చూస్ చేసుకుంటూ ఉంటారు. సేల్స్ మాడ్యూల్లో ఉన్నవాళ్ళు సేల్స్ మీద చూస్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనకి తగ్గ మాడ్యూల్ కనుక మనం సెలెక్ట్ చేసుకోకుండా వేరే అదర్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని కోడింగ్ అని అవన్నీ ఇట్లా జాయిన్ అయితే మీ టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ విషయం ఏంటంటే మాడ్యూల్ మనం సెలెక్ట్ చేసుకునే ముందు మనకు అది ఎంతవరకు సెట్ అవుతుంది ఆ మాడ్యూల్ అనేది మనం ఫస్ట్ మన అవగాహన తెచ్చుకున్న తర్వాతే కోర్సులో అనేది జాయిన్ అవ్వడానికి ట్రై చేయాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయరు, కోర్స్ నేర్చుకుంటారు, వెంటనే జాబ్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంటర్వ్యూ అనేది ప్రిపరేషన్ సెపరేట్గా ఉంటుంది ఎస్ఏపికి సంబంధించి. మనమైతే దానికి సంబంధించి వర్క్షాప్ వీడియోస్ని ఇచ్చి స్టూడెంట్స్ అవి చెప్తేనే అవి వీడియోస్ని మనకి ఆ వర్క్షాప్ వీడియోస్ని ఇచ్చి ఆ వర్క్షాప్ వీడియోస్ని చూస్తేనే మీకు జాబ్ వస్తుందని మనం వాళ్ళకి గైడ్ చేస్తాం, మాక్ టెస్టులు తీసుకుంటాం. అండ్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది క్లియర్గా చెప్తాం. అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ కూడా మనకి ఉంటుంది. ఆ గ్రూప్లో ప్రతి విషయం కూడా మనం షేర్ చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే మన సక్సెస్ రేట్ ఇంత మార్కెట్లో ఉండడానికి రీజన్ ఏంటంటే మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ మన స్టూడెంట్స్ చెప్తూ ఉంటాం, మాక్ టెస్టులు తీసుకుంటూ ఉంటాం. అండ్ ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందో అది ముందుగానే చెప్తాం. దాని మూలంగానే మన స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది సక్సెస్ అవుతూ వస్తున్నారు. ఎండ్ యూజర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతమంది సక్సెస్ అవుతున్నారు మీరే చూస్తున్నారు. ఆఫర్ లెటర్స్ కూడా మేము షేర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి అంటే పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. పేషెంట్గా ప్రిపేర్ అవ్వాలి. అది 2 నెలలైనా 3 నెలలైనా 4 నెలలైనా 5 నెలలైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు నాన్ ఎస్ఏపి స్టూడెంట్స్, ఐటీ కాదు, ఐటీలోకి స్విచ్ అవ్వాలి అంటే మినిమం టైం పడుతుంది. ఆ టైంలో ఎవరైతే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ టైం ఎవరైతే ఎస్ఏపి కోర్స్కి ఇస్తారో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అండ్ రియల్ టైంలో కాదు, అండ్ లైఫ్లో కూడా సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే టైం అనేది ఇన్వెస్ట్మెంట్ లేకుండా తొందరగా సక్సెస్ అయిపోవాలి, ఇమీడియట్గా మనం జంప్ కొట్టేయాలి, లేకపోతే బ్యాక్ డోర్లో వెళ్ళిపోవాలి, లేదా ప్రాక్సీలో వెళ్ళిపోవాలి అనుకుంటే అది మన చేతుల్లో ఉండదు. అది మీకు ఎప్పటికైనా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది.
కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఏ కోర్స్ అయినా సరే ఫస్ట్ ప్రిపేర్ అయ్యే ముందు ఫస్ట్ మీరు చేయాల్సిన విషయం దాని గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆ కోర్సుని నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటే చాలామంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే రియల్ టైమ్ ట్రైనర్స్ దగ్గర జాయిన్ అవ్వరు. కోర్సులో జాయిన్ అయ్యే ముందే ఎస్ఏపి ట్రైనర్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోండి. మార్కెట్లో యూట్యూబ్లో వీడియోలు చూసి మీరు అదేదో 30,000 అని 40,000 అని 50,000 అని జాయిన్ అయితే మీరు వేస్ట్ అయిపోద్ది టైం. సో ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రైనర్ ఎక్స్పీరియన్స్ని మీకు అక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఆ రియల్ టైం నాలెడ్జ్ అనేది ట్రైనర్ ద్వారా వస్తుంది. కాబట్టి రియల్ టైం ఎక్స్పర్టైజ్ అనేది రియల్ టైం ట్రైనర్లో పనిచేసిన వాళ్ళ దగ్గరికే మాత్రమే వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ విషయం ఏంటంటే ఒక రియల్ టైం ట్రైనర్ని పిక్ చేసుకోండి. అలాగే మార్కెట్లో మనకి తక్కువ ఫీజులు వస్తున్నాయి కదా, దాన్ని జాయిన్ అయితే మీరు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తక్కువ ఫీజులు ఇచ్చేవాళ్ళు రియల్ టైం ట్రైనర్స్ కాకపోవచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అందుకే చెక్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే సో మనకి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. అలాగే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అలాగే ఇంటర్వ్యూలో ఒక రియల్ టైం పర్సన్ లాగా మనం మాట్లాడగలగాలి. సో అలాంటి స్కిల్ సెట్ ఒక రియల్ టైం ట్రైనర్ దగ్గర మాత్రం నేర్చుకుంటేనే మీకు వస్తుంది. కాబట్టి సో మీరు ఈ విషయాన్ని కనుక మీరు నచ్చినట్లయితే వెంటనే మన వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.